కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. బలరాం గారు జస్ట్ అకాడమిక్ డిస్కషన్ జరుగుతుంది కనుక దాని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. ఒకసారి వీలైతే అవకాశం బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడాక కత్తి వెంకటస్వామి గారు తీసుకుందాం. ఇంకంటే అంటే అతావు మన సునీత గారు ఉన్నారు. కానీ నేను ఏమంటున్నానంటే రాజేశ్వరరావు గారితో పూర్తిగా ఒక అడ్వకేట్ అంటే నేను కేటీఆర్ గారు అభివృద్ధి చేయలేదను అక్కడ జరగలేదని నేను అంటలేను. అది రాజకీయ కూడా వాళ్ళు చెప్పలేదు, నేను కాల్ పెట్టను. కానీ రాజేశ్వరరావు గారు అడ్వకేట్, నేను అడ్వకేట్ కనుక ఇక్కడ లీగల్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. అందుకని పూర్తిగా వారితోని వారి పార్టీ పరంగా వాదించినా కూడా అక్కడ వాస్తవాలు మనకు వివరించింది కనుక వారితో ఏకీభవిస్తున్నాను. పర్వాలేదు. నేను 33 ఏళ్ళ అడ్వకేట్లు, 33 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తాను. కనుక ఇందులో రెండు ఉన్నాయి. మన దేశంలో ఏముందంటే విక్టిమాలజీ లేదు, ప్రాసిక్యూషన్ బర్డన్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది. బర్డన్ ప్రూఫ్ అంటే ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కనుక ప్రాసిక్యూషన్ ప్రూఫ్ చేయాలి. కనుక దీనిలో కేటీఆర్ గారు నేను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నేరం చేసిండి అని ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇది జరగాల్సింది. కనుక ఈ మొత్తం కేసులో చూస్తే ఏసీబీకి వర్తిస్తా లేదా అంటే నేను గత 10 నెలల రోజుల నుంచి అంతకు ముందు కూడా వాదిస్తున్నది ఏంటంటే ఇది ఏసీబీ కిందికి రాదు. ఎందుకు రాదంటే అవినీతి జరిగితే డబ్బులు తిరిగి ఎక్కడికి రావాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కేసులో జరిగింది ఏంటంటే మళ్ళీ అదే అకౌంట్ లోకి వచ్చి ఇండియానే మనీ ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ అదే అకౌంట్ లోకి వచ్చినాయని అక్కడ ఉన్నది కనుక దానిలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే చెక్కుల ద్వారా పోయినాయి, బ్యాంకుల ద్వారా పోయినాయి. అక్కడ అవినీతి జరగడానికి అవకాశం ఉందా లేదా అనడానికి లేదు అని నేను అంటున్నాను. కేటీఆర్ గారు నిక్కచ్చిగా ఏం చేయలేదని నేను చెప్పను, వేరే ఉండొచ్చు. కానీ ఇది ఈ యొక్క కేసు విషయంలో మాత్రం నేను చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు పోలీసు దొంగ ఆట ఆడుతుంది. ఇప్పుడు వాళ్ళ హైకోర్టు ఆటలు కూడా నేను కూడా చదివాను. హైకోర్టు ఏదైతే ఈ మధ్యంతర దాన్ని రక్షణ ఎత్తేసిందో నేను మొదటి చెప్తున్నాను. మార్కండేయుడు కదా శివలింగానికి అవకలించుకుంటే కొరడా మన యమధర్మరాజు వచ్చి వేయడానికి వీలుగా లేదు కనుక శివుని మీద పడుతుందని చెప్పి ఇప్పటిదాకా పోలీసులు ఆగింది. అరెస్ట్ చేస్తారా లేదా తర్వాత సంగతి. ఈ కేసులో ఇంకోటి ఏంటంటే మాకు సివిల్ కేసులలో ప్లెయింట్, డబ్ల్యూఎస్, ఆ తర్వాత ఏదైనా తీర్పు వస్తుంది. ప్లేట్ లో మనం ఎవరైతే పిలిచిన ఉంటే వాళ్ళ అనుకూలమైన అంశాలన్నీ ప్లేట్ టీవీ వస్తాయి. తర్వాత డబ్ల్యూఎస్ లో డిఫెండెంట్ ఏం చెప్తారో అవన్నీ వస్తాయి. తర్వాత కంక్లూజన్ కు కోర్టు వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీరు చెప్పిన పేరా నెంబర్ 3081 ఏంటంటే ప్రాసిక్యూషన్ ఏం చెప్పింది, పిటిషనర్ ఏం చెప్పింది మొదలు వస్తుంది. తర్వాత ప్రాసిక్యూషన్ ఏం చెప్పింది, ఆ తర్వాత డిసైడ్ చేస్తారు ఏంది అనేది. ఇక్కడ కోర్టు డిసైడ్ చేసింది ఏంటంటే నేను మొదటి నుంచి అంటున్నాను. ఎందుకంటే మా అడ్వకేట్ల కోర్టు సమస్య ఏంటంటే డాక్టర్లకు అడ్వకేట్ల మధ్య డాక్టర్ అయితే తన నైపుణ్యంతో అనే స్వయంగా ఆపరేషన్ చేస్తాడు, నైపుణ్యం ఉంటుంది. అయినా సరే పేషెంట్ మన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై అవుతుంటారు అప్పుడప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే మేము వాదన మాత్రం వినిపించగలుగుతాం, మా తరఫు వాదన ఎవరైతే వాళ్ళు. కానీ అక్కడ ఏమైందంటే కూర్చొని రాసే వాళ్ళ మైండ్ అప్లై ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఈ తీర్పు వస్తుంది. ఇది మొత్తం జరిగింది, నేరం జరిగిందని ఎక్కడ తీర్పు కాదు. దీనిలో ఏంటంటే ఆయన వేసిన పిటిషన్ కొట్టేస్తూ విచారణ జరగాలని తీర్పిచ్చాను. విచారణ జరగాలి. జరిగితే విచారణలో ఎన్ని కేసులు పోతే ఏం సంగతి రాజేశ్వర గారు చెప్పారైతే నేను కూడా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అన్ని స్కాష్ పిటిషన్స్ అలవ్ కాదు, ఇది కాదని కూడా చెప్పాను. ఎందుకు కాదంటే కోర్టు ఏం చేస్తుంది అంటే విచారణ జరిగిన చట్టం తన పని తాను చేసుకోపోయి అంటే వెంటనే అలవోకగా కాష్ పిటిషన్ అలవ్ చేస్తే అనుకోలే. కానీ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎందుకు చేయలేదో అనేది కోర్టు తీర్పు. మనం దాన్ని కామెంట్ చేయలేము. కానీ కామెంట్ చేయవచ్చు. ఎట్లా ఫేర్ కామెంట్ చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి పై కోర్టు పోవడానికి 2 అవకాశాలు ఉంటాయి. ఆయన ఒకటేమో డివిజన్ బెంచ్ పోవడానికి అవకాశం ఉండే, రెండోది మనకు సుప్రీంకోర్టు. ఆయన ఏం చేసిండు, మొదటి అవకాశం ఎందుకు అనుకున్నా డైరెక్ట్ సుప్రీంకోర్టు పోతే అయిపోద్ది అనుకుని సుప్రీంకోర్టు పోయింది. కానీ దొంగ పోలీస్ ఆట ఎందుకు అవుతుందని నేను అంటున్నానంటే ఆల్రెడీ అక్కడ కేవేట్ వేసిండ్రు. కేవేట్ ఇవ్వకున్నా గవర్నమెంట్ మీద అగ్నెస్ట్ కేసు ఉంటే కంపల్సరీ వెంటనే ఏమి ఇయ్యరు ఆర్డరు, రెండో నోటీస్ వస్తుంది. మీరు మామూలుగా జీపీ చూస్తాం కదా, కింది స్థాయిలో కోర్టులలో ఏదైనా ప్రభుత్వం మీద కేసు పడితే నోటీస్ వితౌట్ నోటీస్ 80 కింద వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ ఇవ్వరు. ఇది కూడా అతి అనుకుంటున్నాను. కానీ కేవేట్ చేసిండ్రు కనుక ఎందుకైనా మంచిదని ముందుగా చర్యగా ఈ ప్రభుత్వం కూడా దీని మీద ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకొని అక్కడ ఏం చేద్దామని చూసుకున్నారు. కేటీఆర్ గారు కూడా అదే చూసుకున్నారు. ఇక్కడ ఎట్లా పిటిషన్ డిస్మిస్ చేస్తే ఏమైతే అనుకుని చూసుకొని రెడీ పెట్టుకున్నారు. పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. ఈ స్థితిలో నేనేమంటున్నానంటే అవినీతి నిరోధక చట్టం కింద ఏదైతే ప్రివిలేజ్ ఉందో దాన్ని ఉపయోగించుకొని గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. కేటీఆర్ మీద కేసు పెట్టారు. పెట్టిన దానిలో ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఇచ్చిన విషయాలు అసమగ్రంగా ఉన్నాయి. ఎక్కడ అవినీతి జరిగిందని ఎక్కడ లేదు. నెంబర్ 1 దానికి పరిగణలో తీసుకోవాలి కోర్టు. రెండోది ఏంటంటే ఇప్పుడు తగుదనం మాని ఈడీ వచ్చింది. ఈడీ ఏంటంటే అసలు చేయాల్సిన పని ఉన్నట్టు ఈడీ చేయాల్సి ఉండే. మొదలు ఈడీ ఎందుకు రాలేదు ఇప్పటిదాకా అడుగుతున్నాంటే ఏం చేయాల్సి ఉండే, మనీ లాండరింగ్ లేదు. మనీ లాండరింగ్ అంటే మళ్ళీ హవాలా మనీ రకరకాలుగా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. కానీ చెక్కు పోయింది, అక్కడికి 2 సార్లు మా విడుదల పోయినాయి, అవి అంగీకరించిండ్రు, రిసీట్ ఇచ్చిండ్రు. 3వ విడత కావాలని కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. కలిసినాక కూడా
ఏడాదిగా ఆయన దాన్ని డిస్క్లోజ్ చేయలే, కలిసినట్టు లేకుంటే చేసినట్టు. కానీ ఇప్పుడు ఏమొస్తుందంటే దాని మీద ఫైన్ కూడా వేసింది. రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ మేరకు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు 8 కోట్ల ఫైన్ వేసారు. యాక్చువల్గా 47 crores రోజులంతా. ఈ 47 కోట్లు పోయిన దానికి మీరు ఏది ఫెరా నిబంధనలు ఉల్లంఘించారు అనే దాని మీద ఏం చేశారంటే 8 కోట్లు ఫైన్ వేసారు. 8 కోట్లు ఫైన్ కట్టింది ఇదే గవర్నమెంట్ కట్టింది. తెలంగాణ గవర్నమెంట్ అంటున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఉండే, బీజేపీ గవర్నమెంట్ అంటూ ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కట్టింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొనసాగుతుంది. కానీ రేపు వచ్చే ప్రమాదం చెప్తున్నాను. ఒక మాట చెప్పండి. ఇక్కడ ఒక విషయం మీరు నాకు చెప్పండి. ఇప్పుడు దాంట్లో మీరు గ్రౌండ్స్ సరిగ్గా ఉన్నాయని చెప్పండి. ఒకటి ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఇందులో ఒకటి మెన్షన్ చేశారు. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద స్టేట్ క్యాబినెట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టెడ్ HMDA టు పే హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు ఇక్కడ 54 కోట్లకు సంబంధించిన పేమెంటు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక వ్యక్తి అంటే క్యాబినెట్లో ఉన్న మంత్రి గారు చెప్తే ఇమీడియట్గా వెళ్ళిపోయింది. ఇదొకటి. అందులో ఇంకొకటి, HMDAకి 10 కోట్లకు మించి పే చేసే అర్హత లేదు కంపెనీ రూల్స్ ప్రకారం. 10 కోట్లకు మించి చేయడానికి లేని HMDA 54 కోట్ల రూపాయలు పే చేసింది. ఇది ఈ పాయింట్ నిలబడుతుంది కదా. అంటే సరే కేటీఆర్ గారు డైరెక్ట్ గా ఇందులో దోషి కాకపోవచ్చేమో, కానీ ఇదైతే ఎస్టాబ్లిష్ అవుతున్నాయిగా ఇవి. బలరాం గారు మంచి ప్రశ్న అంటున్నాడు. ఇక్కడికే వస్తున్నా. అది రాకముందు ప్రశ్న అడిగా, దానివల్ల మంచి సమాధానం కూడా వస్తుంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం అంటే 3, ఒకటి చట్టసభలు, 2ది ఎగ్జిక్యూటివ్, 3వదేమో జ్యుడిషియరీ. 3 ఉంటాయి మనకు రాజ్యాంగంలో ఉన్నాయి. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు శాశ్వతం కాదు. వాళ్ళు విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోగలుగుతారు. విధాన నిర్ణయాలు తీసుకున్న దాని మీద ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. పరిశ్రమ అయితే ఏమైందంటే ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలంటే, మీరు అన్నది కరెక్ట్, 10 కోట్ల కానీ మించి ఇవ్వద్దు. ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పర్మిషన్, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. ఎవరు తీసుకోవాలి? కేటీఆర్ ముఖ్యమంత్రి? ఎవరు తీసుకోవాలి? క్యాబినెట్ అప్రూవల్ లేదంటే దాని కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి 10 కోట్ల కంటే మించి ఎవరు చేయాలి? అరవింద్ కుమార్ గారు కానీ, లేకపోతే అరవింద్ కుమార్ గారు కూడా కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎవరైతే రెడ్డి ఉన్నారో HMDA రెడ్డి ఏం చేయాలంటే, అయ్యా ఇది అప్రూవల్ లభించదు, దీని మీద డిసెంట్ నోట్ రాయాలి. రాసిండా? ఎవరు చేయాలి అంటే కేటీఆర్ చూసుకుంటాడా, లేకపోతే ముఖ్యమంత్రి చూసుకుంటాడా? కనుక ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న దాని మీద, అందుకనే హైకోర్టులో ఈ వాదన కన్నా ముందు హైకోర్టులో ఒక ప్రశ్న అడిగింది. హైకోర్టులో ఇదే స్పాస్ పిటిషన్ మీద అన్ని అధికారులు చూసుకోవాలి, కానీ రాజకీయ నాయకులకి ఏమైనా బాధ్యత ఉంటుందా? విధాన నిర్ణయాలు చేసే రాజకీయ నాయకులు బాధ్యత ఉంటుందా అని అడిగింది. అంటే ఏమైందంటే హైకోర్టు వ్యాఖ్యలను మనం అక్కడికే చూడాలి, ఎందుకంటే అది తీర్పుకు ప్రతిపాదిక కాదు. ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా. 10 కోట్లు దాటిపోతే ఎవరు చేయాలంటే HMDA చూసుకోవాలి. ప్రతిదీ ముఖ్యమంత్రి మంత్రులు చూసుకోవడం నెంబర్ 1. 2 క్యాబినెట్ నిర్ణయం లేకుండా డబ్బులు పోయింది. రైట్. క్యాబినెట్ నిర్ణయం అంటే ఏంది? యాక్చువల్ గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొనసాగించే క్రమంలో దాని కంటిన్యూషన్ లో ప్రతిసారి క్యాబినెట్ ముందు పోదు. ఏ ఫైల్ కూడా నా అనుభవంతో చెప్తున్నాను, రాజకీయంగా ఉన్న అనుభవంతో కూడా ప్రతి ఫైల్ క్యాబినెట్ ముందు పోదు. ఒకవేళ అట్లాగా పోవాలని వీళ్ళు ప్రాసిక్యూషన్ అనుకుంటే నేను రేపు రేవంత్ రెడ్డి గారికి వచ్చే ప్రమాదం కూడా చెప్తున్నాను. ఇవాళ ఏ హక్కుతో రద్దు చేశారు? ఏ క్యాబినెట్ మీటింగ్ మీద రద్దు చేశారు ఆయన? ఇప్పుడు రద్దు కూడా క్యాబినెట్ మీటింగ్ రావాలి కదా. మరి ఏ క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసినట్టు? కనుక రేవంత్ రెడ్డి గారికి ఏకపక్షంగా తీసుకున్నట్టు. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మరి బీజేపీ వస్తే వీళ్ళను వాళ్ళు ఇద్దరు ఇరికిస్తానికి రేపు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టవచ్చు కదా. అంటే నేను ఒక మాట చెప్తున్నాను సార్, దిగన ఇంకొక మాట చెప్తాను. ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రులు మంత్రులు తీసుకుంటుంటారు. తీసుకున్న దాన్ని కరెక్ట్ ఉందా లేదా అని లీగల్ సెక్షన్ చూడాలి. ఆఖరికి మార్కెట్ కమిటీలో ఒక మెంబర్ని వేయడానికి కూడా ప్రతిదీ సెక్రటరియట్ లో లీగల్ సెక్షన్, వెంకటస్వామి గారు బాగా తెలుసు, లీగల్ సెక్షన్ పోతుంది. ఆయన పై గుంట భూమి లేకపోతే తీసుకోరు. ఇవాళ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మన ఆరాం గారు మన ఫ్లైఓవర్ ప్రారంభించి అలవోక తప్పు కాదు, మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాల్సిందే, పివి నరసింహారావు గారి పేరు ఉన్నది. కానీ అలవోక ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ గారి పేరు డిక్లేర్ చేస్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ గారు అక్బరుద్దీన్ వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటది, వాళ్ళు కూడా అంగీకరించాలి, పెద్ద పని చేసుకోవాలి అన్నాడు. కానీ నేను ఎవరు తీసుకోవాలి తెలుసా? అయితే GHMC పరిధిలో ఉండి HMDA ఖర్చు పెడితేనేమో మేయరు, కౌన్సిలర్స్ తీసుకోవాలి, కార్పొరేటర్లు తీసుకోవాలి, నిర్ణయం అక్కడ తీర్మానం జరగాలి. ఒక ఊళ్ళో ఒక చిన్న కాలనీ పేరు పెట్టాలంటే ఎవరు చేయాలి? ఆ సర్పంచ్, ఆ గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. ఇక్కడ అదే అంటే ప్రతిదీ క్యాబినెట్ తీర్మానానికి పోవాలంటే
ఇవాళ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్ మీద ఖర్చు పెడితే ఎవరు పెట్టాలంటే కేబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోవాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నిర్ణయాలు తీసుకుంటారు సార్, అయిపోయింది, నిర్ణయాలు తీసుకుంటారు. దీనిని నేనేమంటున్నానంటే లీగల్ గా నేను కేటీఆర్ గారు అవినీతి చేయాలని కొట్లాడుతున్నాను. లీగల్ గా ఉన్న పాయింట్ చెప్పాను, నాకు ఎవరు పక్షపాతం లేదు. ఇందులో ఒకటి ఏంటంటే సుప్రీం కోర్టు రేపు ఏమి ఇస్తారు చూద్దాం, నష్టం ఉంది. ఈ లోపల దొంగ పోలీస్ ఆటలో అరెస్ట్ చేస్తారా, ఈయన దొరకడా లేకపోతే ఎక్కడైనా రహస్యంగా